ఏకే మోహంతి గారు, ఈ పేరు మీరు వినుంటారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 59 రోజులు డీజీపీ ఆఫ్ పోలీస్గా పనిచేశాడు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేశాడు. అంతకుముందు ఆయన్ని లూప్ లైన్లో వేశారు. ఈయన రాజకీయ నాయకులు చెప్పే మాటలు వినట్టు వాళ్ళ డైరెక్షన్స్ ఫాలో కాడు కాబట్టి ఎప్పుడు ఆయన లూప్ లైన్స్లో వేసేవాడు. అట్లాంటి మహంతిని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి డీజీపీ చేసింది, ఉన్న డీజీపీని తీసేసి. అప్పుడు 59 రోజులే చేశాడు ఆయన డీజీపీగా. ఆ రోజుల్లో ఆయన ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి నియమావళిని ఇంప్లిమెంట్ చేసిన విధానం అన్నది మొత్తం 27 ఆంధ్రప్రదేశ్ గడగడలాడించింది. ఆయన 50,000 లిమిట్ ఆ రోజుల్లో ఎవడైనా జేబులో పెట్టుకుని పోవాలంటే 50,000 ఒక్క రూపాయి పెట్టుకోవడానికి జనమంతా గడగడలాడిపోయారు. ఎందుకంటే మహంతి పట్టుకుంటాడు. అటువంటి రెప్యుటేషన్ అటువంటి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. అట్లాంటి మహంతి గారిని మేము లక్ష్యం కోసం మీరు ఒక సందేశం ఇవ్వాలి సార్. ఆయన అన్నాడు, నేనే సందేశాలు ఇస్తా, అవుట్డేటెడ్, నా మెసేజ్ ఏం లేదు అన్నాడు అని మాతో మాట్లాడాడు. 15 నిమిషాలు ఆయన చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడాను. తన అనుభవాలు అనుకోండి, యువతకి ఇచ్చిన మెసేజ్ అనుకోండి. ఆ సందర్భంగా మాకు ఇంగ్లీష్ మీద చూపించాడు ఆయన తన మొబైల్లో. అది మెసేజ్ అన్నాడు, అద్భుతంగా ఉంది, నేను చాలా లైక్ చేశాను. ఆయన ఏమన్నాడంటే, వెన్ ఐఎమ్ డెడ్ యువర్ టీయర్స్ విల్ ఫ్లో బట్ ఐ వోంట్ నో, కాబట్టి క్రై విత్ మీ ఇన్స్టెడ్ అన్నాడు. అంటే ఆయన ఎవరిదో పోయాం, అది ఎవరిదో కొటేషన్ కూడా నిజానికి నాకు తెలియదు, అన్నోన్ సోర్స్ అది. ఆ పోయం చదువుతున్నాం మేము. యూ విల్ సెండ్ ఫ్లవర్స్ బట్ ఐ వోంట్ సీ, సెండ్ దెమ్ నౌ ఇన్స్టెడ్ అన్నాడు. అంటే పంపే ఫ్లవర్స్ ఏంటో నేను బతికినోడు పంపు, నేను చూస్తా కదా అన్నాడు. యూ విల్ సే వర్డ్స్ ఆఫ్ ప్రైజ్ బట్ ఐ వోంట్ హియర్, నేను వినను వర్డ్, ప్రైజ్ మీ నౌ ఇన్స్టెడ్ అన్నాడు. అండ్ యూ విల్ ఫర్గెట్ మై ఫాల్స్ బట్ ఐ డోంట్ నో, నేను చనిపోయినాక నా అన్ని కూడా తప్పును నువ్వు క్షమించావనుకో, నాకెట తెలుస్తుంది, ఫర్గెట్ నౌ దెన్ ఐ ఇన్స్టెడ్ అన్నాడు. అట్లాగే యూ విల్ మిస్ మీ దెన్, ఎప్పుడు నేను చనిపోయినాక నన్ను మిస్ అవుతావు, బట్ ఐ డోంట్ ఫీల్, నాకు ఆ ఫీలింగ్స్ అప్పుడు ఉండవు. మిస్ మీ నౌ ఇన్స్టెడ్, ఇప్పుడు నన్ను మిస్ గాను అన్నాడు. యూ విల్ విష్, ఏమనుకుంటావు, యూ కుడ్ హ్యావ్ స్పెంట్ మోర్ టైం విత్ మీ, నాతో ఎక్కువ సమయాన్ని నువ్వు గడుపుకుంటావు అనుకుంటావు, లాభం లేదు నేను లేనప్పుడు, కాబట్టి స్పెండ్ ఇట్ నౌ, ఇప్పుడే గడుపు. అదేవిధంగా వెన్ యూ హియర్ దట్ ఐఎమ్ గాన్ యూ విల్ ఫైండ్ యువర్ వే టు మై హౌస్, నాకు కండోలెన్సెస్ చెప్పడానికి నువ్వు ఆ ఇంటికి వస్తావు, కానీ నాకు తెలియదు, ఎందుకంటే నువ్వు నేను కొన్ని సంవత్సరాల నుంచి మాడుకోలేదు. లుక్ ఫర్ మీ నౌ, దానికి బదులు నా కోసం ఇప్పుడే చూడు అన్నాడు. స్పెండ్ టైం విత్ ఎవ్రీ పర్సన్ అరౌండ్, ఏం చెప్తాడంటే స్పెండ్ టైం విత్ ఎవ్రీ పర్సన్ అరౌండ్ అండ్ హెల్ప్ దెమ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ హ్యాపీ. వాళ్ళు సంతోషంగా ఉండడానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అదేదో ఇప్పుడే మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో నీకున్న పరిచయాల వాళ్ళతో స్పెండ్ చేయి, అంతేగాని మేక్ దెమ్ స్పెషల్ నౌ, బికాస్ యూ విల్ నెవర్ నో వెన్ టైమ్ దే విల్ టేక్ దెమ్ అవే ఫ్రమ్. వాళ్ళు నీ దగ్గర నుంచి ఎప్పుడైతే తీసుకెళ్తుందో అది నీకు తెలియదు ఆ సమయం ఏంటో. కాబట్టి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అండ్ టుగెదర్నెస్, అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్. వీఆర్ నథింగ్ విదౌట్ ఈచ్ అదర్, కాబట్టి స్టే కనెక్టెడ్ అన్న. నెవర్ లుక్ డౌన్ అపాన్ అదర్స్ అన్లెస్ యు ఆర్ అడ్మైరింగ్ దేర్ షూస్. కాబట్టి ఈ విధమైన అద్భుతమైన ఒక పోయం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చాడు. అదే నా మెసేజ్ అన్నాడు. నిజానికి ఈ సోర్స్ ఏంటో నాకు తెలియదు. ఇది ఆయన చెప్తున్నప్పుడు నాకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకవచ్చు. నా లైఫ్లో మా ఫాదర్తో చివరి సందర్భం లోపల ఏదో చిన్న ఘర్షణ జరిగింది, చిన్న ఘర్షణ. మా ఫాదర్కి నేను నా ఇంటి గడప నువ్వు తొక్కడానికి వీలేదా, ఆయన రాలే పాపం. చాలా ఆయన ఫీల్ అయ్యాడు. నాకు తెలుసు, మా బ్రదర్స్ చెప్పారు, మదర్ చెప్పింది. చాలా ఫీల్ అయిన తర్వాత 3 years మా ఇంటికి రాలే, నేనే రావద్దాను, నేనెవరు ముఖ్యం. నాకు 3 ఏళ్ల తర్వాత మా బ్రదర్ ఫోన్ చేశాడు. ఏమని చెప్పాడు, అన్నయ్య నాన్న చనిపోయాడు. నేనైతే ఇప్పటి కళలు నీళ్ళు వస్తాను, అరే ఎంత పెద్ద పొరపాటు చేశాను, నా తండ్రిని మా ఇంటికి రావద్దాను. ఆ తండ్రి రోజు చనిపోయాడు. నేను చెప్పుకున్నాను, ఈ రోజు మహంతి గారు చెప్పినటువంటి పోయం అయితే మీకు సైడ్కి స్క్రోలింగ్ వస్తుంది, మీరు చదవండి. నాకు అది వింటే అనిపిస్తుంది, అరే నా జీవితంలో ఒక గొప్ప తప్పు చేశాను, మా ఫాదర్ని చివరి 3 ఏళ్ళు రావద్దనడం అన్నది చాలా గొప్ప తప్పు. నేను దాన్ని రిపేర్ చేసుకోలేదు. నేను ఏం చెప్తాం అనుకున్నా, సారీ చెప్తామంటే మా నాన్న లేడు. కాబట్టి మీరు కూడా ఆ పొరపాటు చేయకండి. మహంతి చెప్పిన అక్షర సత్యాలను జీవితంలో పాటించండి, మీ జీవితంలో మీరు పైకి వస్తారు. మెసేజ్ ఇవ్వనన్నాడు మహంతి కాబట్టి, అంత గొప్ప వ్యక్తి కాబట్టి. ఆయన ఫొటోస్ మీకు సైడ్కి వేస్తాం. నిజమండి, ఎవరు మహంతి కొంత యంగ్ జనరేషన్కి కనపడకపోవచ్చు. ఆ మహంతి ఈరోజు ఏం చేస్తున్నాడు, నేను పోయాను ఒక పూల పుట్ట తీసుకుని మహంతి దగ్గరికి పోయాను. మహంతి అన్నాడు, నాకెందుకు తెలిపి పూలు, ఈ పండ్లు నాకెందుకు, ఈ గుళ్ళో వచ్చేటువంటి భక్తులకి ఇవ్వన్నాడు. ఆ పోయినసారి అంతకుముందు ఆయన కలవడానికి పోయినప్పుడు అదే పని. నేను అక్కడ నిలబడి వచ్చిన భక్తులు నమస్కారం పెట్టి ఆ పండు పంచాను. నిన్న కూడా మంత్రి కలవడానికి ముందు నేను పోయి
ఆయన చెప్పాడు కాబట్టి నేను ఆ ఫండ్లన్నీ పంచాను. అన్నాడు ఏం ఢిల్లీకి లేట్ వచ్చాను అన్నాడు. పోలీస్ ఆఫీసర్ 6కి వస్తాను 7కి పోయా. నేను లేదు సార్ ఫస్ట్ దర్శనం చేసుకున్నా, మీరు చెప్పిన ప్రకారం అక్కడ నిలబడి వచ్చిన ప్రతి వాళ్ళకి నమస్కారం పెట్టి ఫండ్లని పంచాను. అరే పుణ్యవంత ఆల్రెడీ మూడగట్టేసుకున్నావు అన్నాడు. సో అట్లాంటి మహంతి ఈరోజు ఆ జగన్నాథ్ మందిరికి ఒక చైర్మన్గా పనిచేస్తున్నాడు. ఆలోచించండి, టీ కప్పు కూడా మీ దగ్గర తీసుకోకుండా పోలీసులకు సర్వీస్ చేసిన మహంతి గారు ఒక అద్భుతమైన వ్యక్తి. నాకైతే చాలా ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. ఈ రోజు వాళ్ళిద్దరికి ఎవరో తెలుసా మీకు? కరీంనగర్లో పనిచేస్తున్న మహంతి కూడా ఐపీఎస్ ఆఫీసర్, ఈరోజు సైబరాబాద్ సిటీ కమిషనర్ ఇంకో మహంతి, అవినాష్ మహంతి ఈరోజు ఇంకో కమిషనర్. ఇద్దరు కూడా నేను వినడం అయితే వాళ్ళిద్దరు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అట. వాళ్ళు కూడా ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు. మామూలు విషయం కాదు. తండ్రి ఎట్లా ఉన్నాడో పిల్లలు కూడా ఎట్లా ఉన్నాడు. అది సమాజానికి మహంతి చేసిన అద్భుతమైనటువంటి ఒక సేవ అనేది అనుకుంటున్నా. నేను ఈరోజు వారి మెసేజ్నే ఇగో నేను మీకు చెప్తున్నా. యువత ఈ మెసేజ్ ద్వారా స్ఫూర్తి పొందాలని ఆశిస్తూ మీ దిలీప్ కుమార్. Please subscribe to Laksham YouTube channel and also please share with your friends and relatives.